మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ వెతికి వచ్చిన్నాను కనుక నేను ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకొని ఆ తర్వాత వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లరా, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. చెప్పగలిగిన దేవుని పిల్లారా, మనం చూడగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట రాయబడింది. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి వలె ఉన్నది. గడ్డి వెండును, పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని జీవగలిగిన దేవుడు మన శరీరాన్ని గురించి ఒక సత్యాన్ని, ఒక నిజాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఏమిటంటే, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు. గడ్డి అంటే దేవుని పిల్లరా, ఉదయం చక్కగా మంచు కానీ చల్లటి వాతావరణానికి పచ్చగా కనపడిద్ది, సాయంత్రానికి అది ఎండిపోయిద్ది అని అన్నమాట. సాయంత్రానికి ఏంది, గడ్డి ఎండిపోయిద్ది, పువ్వు ఏమైపోద్ది అంటే దాని పువ్వు రాలిపోయింది. అంటే భూమి మీద బ్రతుకుతున్న జనులు పొద్దున కనపడతారు, సాయంత్రానికి మీరు ఉండర్రా నాయనా అని చెప్తున్నాడు అనమాట. అంటే ఎండిపోదురంటే అవసరమైతే మీరు ఇక్కడ కనపడకుండా పోతారు నాయన, రాలిపోతారు అని చెప్తున్నాడు. కనుక సర్వ శరీరుడు గడ్డిని పోలిన వారై ఉన్నారు. మీరు ఉదయం ప్రకాశిస్తారు, సాయంత్రం కనపడకుండా పోతారు, కానీ ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును అని రాయింది. ఇందుకే మన శరీరానికి ప్రభు వాక్యానికి సంబంధం ఏంటి, ఎందుకు దేవుడు ఇలా చెప్పుతున్నాడు అని మనకు తెలిస్తే, దేవుని పిల్లారా, మన శరీర నిర్మాణం అనేది దేవుని మాట వలనే కలిగింది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. మరి జీవగ్రంథముల వాక్యము కూడా దేవుని మాట వలనే కలిగింది. అందుకని అన్నాడు, నీవు శరీరాన్ని ధరించిన నువ్వు పొద్దున పచ్చగా కనపడి పొద్దున పచ్చగా ఉంటావు, సాయంత్రానికి గడ్డి వలె నువ్వు ఎండిపోతావు, అంటే కనపడవు. కనుక ప్రభు వాక్య వలన నీకు జన్మ అనేది వచ్చింది. ప్రభు మాట వలన సృష్టిలో సమస్తాన్ని అనుభవిస్తున్న నువ్వు ఆ ప్రభు వాక్యమునకు భయపడి, ఆ వాక్యము నీ హృదయంలో ఉంచుకొని, ఆ వాక్యం ఏమి చెప్పుతుందో దాని ప్రకారం నువ్వు బ్రతికితేనైనా సాయంత్రానికి నువ్వు రాలిపోయినప్పటికీ నిన్ను ఏ వాక్యము, ఏ మాట అయితే నిన్ను తయారు చేసిందో ఆ మాట దగ్గరికి తిరిగి చేరుకుండేవాడిగా నువ్వు ఉంటావని చెప్పేసి దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఎంతమంది అయితే దేవుడు వాక్యం అంటే ప్రభు వాక్యాన్ని స్వీకరించకుండా తమ శరీరము గడ్డి వలె వాడిపోయేదని చెప్పి అర్థం చేసుకోకుండా తింటూ తాగుతూ తమకు నచ్చినట్టు బ్రతుకుతున్న ప్రతి బిడ్డలు కూడా ప్రభు వాక్యం వైపు తిరిగే విధంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగోనైనా భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారయ్యా. ఇదిగో తండ్రి, గడ్డి వాడును, పువ్వు రాలిపోను, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలిచిద్దని చెప్తున్నావయ్యా. ఆ ప్రభు వాక్యం వలన నిర్మాణమైన మేమునైనా ఆ వాక్యమును హత్తుకొని వాక్యం చెప్పినట్టు బ్రతికితే తండ్రినైనా, ఇదిగో నా తండ్రి, రాలిపోయిన మా బ్రతుకు పువ్వు లాంటి మా బ్రతుకు తండ్రి తిరిగి పుష్పించి ఒక మహిమా శరీరాన్ని ధరించుకొని నీ ఆవరణలో నిలవగలిగే భాగ్యం ఉంటుంది తండ్రి. భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నీ వాక్యమునకు లోబడి తండ్రినైనా నీలో ప్రకాశించి నిలబడి ప్రకాశించే బిడ్డలుగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని అడుగుతూనైనా, దేశంలోనైనా
గొడవలు కొట్లాట్లో లేకుండా తండ్రి శాంతి సమాధానాలు కలిగి ప్రతి ఒక్కళ్ళ బ్రతుకున్నట్లు మీరు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.